పచ్చని గోదావరి పల్లెటూరు. ఆ గ్రామంలో రాఘవయ్య అనే ఒక ధనిక రైతు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. కాని ఎవరినైనా సులువుగా నమ్మే అమాయక స్వభావం కలవాడు. ఆయన దగ్గర సోమయ్య అనే ఒక పాలేరు ఉండేవాడు. ఒకరోజు రాఘవయ్య ముఖంలో తీవ్రమైన విచారం కనిపిస్తోంది. ఇంట్లో అరుగు మీద తల పట్టుకుని బాధగా కూర్చుని ఉన్నాడు. ఉదయం నుంచి ఏమీ తినలేదు. అక్కడికి పాలేరు సోమయ్య పాలు పితకడానికి వచ్చి యజమాని పరిస్థితి చూశాడు. అయ్యా రాఘవయ్య గారు, ఉదయం నుంచి గమనిస్తున్నాను. మీరు చాలా బాధగా ఉన్నారు. ఏమీ తినలేదు, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదు. మీ మనసును తొలిచివేస్తున్న ఆ కష్టం ఏమిటో ఈ సోమయ్యతో చెప్పకూడదా? కష్టం కాదు సోమయ్య, అది నా స్వయంకృతాపరాధం. నా తెలివి తక్కువతనానికి నేనే శిక్ష అనుభవిస్తున్నాను. ఆ పక్క ఊరి భద్రయ్య చేతిలో ఘోరంగా మోసపోయానురా. ఊరి చివర ఉన్న నా పచ్చని 10 ఎకరాల మామిడి తోట వాడి పరమైపోయింది. భద్రయ్య ఆ పొరుగురి మాటకారి కదా. వాడు మిమ్మల్ని ఎలా మోసం చేయగలిగాడు బాబు? వాడు మన పొలం ఎలా లాక్కుంటాడు? ఇది మామూలు మోసం కాదు సోమయ్య, మాటల గారడి. వాడు నిన్న మధ్యాహ్నం ఒంటరిగా మన ఇంటికి వచ్చాడు. నాకొక వింతైన సవాలు విసిరాడు. వాడి మాయమాటలకు నా బుద్ధి గడ్డి తిని ఆ పందానికి ఒప్పుకున్నాను. వింతైన సవాలా? ఎలాంటి సవాలయ్యా అది? వివరంగా చెప్పండి, మనం దాన్ని ఎలాగైనా ఎదుర్కొందాం. వాడు నా ముందుకు వచ్చి, రాఘవయ్య గారు, నేను ఒక మాట చెబుతాను. ఒకవేళ మీరు నేను చెప్పింది అబద్ధం అని అంటే పందెం ప్రకారం మీ 10 ఎకరాల మామిడి తోట నా సొంతం. ఒకవేళ నేను చెప్పింది నిజమే అని మీరు ఒప్పుకుంటే నాకు 10,000 వరహాలు ఇచ్చుకోవాలి అన్నాడు. అమ్మ బాబోయ్, ఎంతటి కుటిలమైన ఆలోచన చేశాడు వాడు! ఇంతకీ వాడు చెప్పిన ఆ మాయమాట ఏమిటయ్యా? వాడు ఏమన్నాడంటే, రాఘవయ్య గారు, మీ తాతగారు మా తాతగారి దగ్గర ఆకాశం నుండి కురిసే వానను 100 ఎకరాల చెరువులో దాచి ఆ వాన నీటిని మొత్తంగా అప్పుగా తీసుకున్నారు. దానికి వడ్డీగా ఈ ఊరిగారినంతా మాకే రాసిచ్చారు. ఇప్పటికీ ఆ బాకీ తీర్చలేదు అన్నాడు. వాడి మాటలు వినగానే నాకు విపరీతమైన కోపమొచ్చింది. వానను దాచడమేమిటి, గాలిని రాసివ్వడమేమిటి, అసలు వాడి తాతను మా తాత ఎందుకు అప్పుడుగుతాడు అని ఉక్రోషం పట్టలేక కోపంలో ఇది పచ్చి అబద్ధమని గట్టిగా అరిచాను. అంతే. వాడు నవ్వి, పందెం ప్రకారం నేను అబద్ధమన్నాను కాబట్టి వెంటనే నా 10 ఎకరాలు వాడికి రాసివ్వాల్సి వచ్చింది. సోమయ్య ఇదంతా విని కోపడకుండా పకపక నవ్వాడు. యజమాని భయపడుతుంటే పాలేరు నవ్వడం చూసి రాఘవయ్యకు కోపం వచ్చింది. ఇంతేనా అయ్యా? దీనికే ఎందుకు అంతగా కుమిలిపోతున్నారు? వాడు పన్నిన వలలో మీరు సులభంగా చిక్కుకున్నారు. దొంగకు దొంగ బుద్ధితోనే సమాధానం చెప్పాలి బాబు. ఆ భద్రయ్య మోసాన్ని, వాడి వాదనను వాడికే ఎదురు తిప్పే అద్భుతమైన ఉపాయం నా దగ్గర ఉంది. అదేం మాట సోమయ్య? నా చేతులారా నేనే మోసపోయాను. ఈరోజు పెద్దల సమక్షంలో నా 10 ఎకరాల భూమి వాడికి రాసివ్వాలి. ఇక నా బతుకు వీధిన పడినట్లే అని తల పట్టుకుని బాధపడ్డాడు. కంగారు పడకండి బాబు, పదండి, ఆ పెద్దల సమక్షంలోనే వాడికి బుద్ధి వచ్చేలా చేద్దాం. ఆ భద్రయ్య పొగరు నేను అణుస్తాను. మీ 10 ఎకరాలతో పాటు వాడి సొంత 10 ఎకరాలు కూడా మీకు రాసిచ్చేలా చేస్తాను. ఇది సోమయ్య పూచి. సోమయ్య మాటల్లో ఉన్న నమ్మకాన్ని చూసి రాఘవయ్యకు కొద్దిగా ధైర్యం వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఊరి రచ్చబండ దగ్గర పంచాయతీ సభ జరుగుతుంది. సభాపతి స్థానంలో న్యాయానికి మారుపేరుగా నిలిచే ధర్మయ్య ఉన్నాడు. భద్రయ్య తాను 10 ఎకరాలు గెలుచుకున్నానన్న గర్వంతో దస్తావేజులు చేతిలో పట్టుకుని దర్జాగా కుర్చీలో కూర్చొనున్నాడు. సరిగ్గా అప్పుడే సోమయ్య రాఘవయ్యలో వచ్చారు. భద్రయ్య, నువ్వు చేసేది వ్యాపారం కాదు, పరమ మోసం. ఇలా పనికిమాలిన పందేల పేరుతో మాటల వలలతో అమాయకుడైన రాఘవయ్యను దోచుకోవడం నీకు ధర్మం అనిపించుకోదు. ధర్మయ్య గారు, మాట ఇచ్చాక నిలబెట్టుకోవాలి. తప్పితే వాళ్ళు శిక్ష అనుభవించాలి. రాఘవయ్య గారు నా పందెం నియమాలకు అంగీకరించారు, ఓడిపోయారు. ఇప్పుడు తోట రాసివ్వాలి. ఇందులో అన్యాయం ఎక్కడుంది? నా మేధస్సుకు దక్కిన బహుమానం ఇది. ఈ చుట్టుపక్కల 30 గ్రామంలో నన్ను మాటల్లో మట్టి కరిపించేవాడు ఇంకా పుట్టలేదు. సోమయ్య ఒక అడుగు ముందుకు వేశాడు. పుట్టాడు భద్రయ్య. అహంకారంతో కళ్ళు మూసుకున్న నీ కళ్ళు తెరిపించడానికి ఈ సోమయ్య పుట్టాడు. మా యజమాని రాఘవయ్య గారి తరపున పందెంలో పోయిన ఆస్తిని తిరిగి తెచ్చుకోవడానికి నేను నీతో అదే పందెం కాయడానికి సిద్ధంగా ఉన్నాను. నీ మేధస్సుకు నా తర్కానికి ఈ సభలోనే పోలిక పెడదాం. దమ్ముంటే నాతో పందెం కాయి. భద్రయ్య సోమయ్యను పైనుంచి కిందికి చూశాడు. ఎవరు? నువ్వా?
ఒక సాధారణ పశువులు కాసుకునే పాలేరువి నువ్వు నాతో పందెం కాస్తావా? నీ దగ్గర ఏముందని నాతో పందెం వేస్తావురా? 10 రూపాయలు ఉంటాయా నీ దగ్గర? నీ ప్రాణాలను పణంగా పెడతావా? నా దగ్గర నిజాయితీ ఉంది. నిన్ను నిలదీసే ధైర్యం ఉంది. నా యజమాని ఆమోదంతో ఆయన ఆస్తిని పణంగా పెడుతున్నాను. నియమాలు వినుభద్రయ్య. ఒకవేళ ఈ పందెంలో నేను ఓడిపోతే మా యజమాని రాఘవయ్య గారు నీకు మరో 10 ఎకరాలు పొలం ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఓడిపోతే నిన్ను నువ్వు మోసంతో మా యజమాని దగ్గర లాక్కున్నది 10 ఎకరాలతో పాటు నీ సొంత 10 ఎకరాలు కూడా మాకు రాసివ్వాలి. సమ్మతమేనా? భద్రయ్యకు ఆ మరో 10 ఎకరాలు అనగానే అత్యాశతో కళ్ళు మెరిశాయి. నాకు సమ్మతమే, పూర్తిగా సమ్మతమే. రాసి పెట్టుకోండి ధర్మయ్య గారు. ఈ పాలేరు ఈరోజు తన యజమాన్ని పూర్తిగా వీధిన పడేయబోతున్నాడు. పత్రాలు సిద్ధం చేయండి. సోమయ్య, ఆవేశపడకు. వాడి గారడీ మాటలు నమ్మితే నువ్వే కాదు, నీ యజమాని కూడా పూర్తిగా మోసపోతాడు. మీ ఆశీస్సులు ఉంటే చాలు ధర్మయ్య గారు. సత్యం ఎప్పుడూ దారి తప్పదు. భద్రయ్య, మొదలుపెట్టు నీ కట్టుకథల వాదన. భద్రయ్య ముందుకొచ్చి గొంతు సవరించుకున్నాడు. ఈసారి రాఘవయ్యను పూర్తిగా ఓడించడానికి ఇంకా పెద్ద అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. వినరా పాలేరు, మా ముత్తాత ఒకసారి సముద్రం ఒడ్డున నడుస్తూ ఉండగా సముద్రపు నీరంతా ఆమాంతం ఆవిరైపోయి అడుగున ఉన్న ఇసుక నేల కనిపించింది. అప్పుడు మీ ముత్తాత అక్కడికి వచ్చి ఆ సముద్రపు అడుగున ఉన్న అమూల్యమైన ముత్యాలన్నీ ఏరుకుని తన బండిలో వేసుకుని వెళ్ళాడు. ఆ ముత్యాల ఖచ్చితమైన విలువ 50,000 వరహాలు. ఇప్పుడు ఆ 50,000 వరహాలు మీ ముత్తాత చేసిన అప్పుగా మీరు నాకు తక్షణమే వడ్డీతో సహా చెల్లించాలి. చెప్పు, ఇది అబద్ధమా నిజమా? సభలో అందరూ నిశ్చేష్టులయ్యారు. సోమయ్య కనుక అబద్ధమంటే మరో 10 ఎకరాలు పోతే, నిజమంటే 50,000 వరహాలు అప్పు తీర్చాలి. సోమయ్య, వద్దు. వాడి మాటలు వింటుంటేనే నా ప్రాణం పోతుంది. మనం పందెం విరమించుకుందాం. ఇంకా ఆస్తి పోగొట్టుకోవడం నా వల్ల కాదు. కాని సోమయ్య ముఖంలో కంగారు లేదు. అతను గట్టిగా అందరికీ వినబడేలా నవ్వాడు. ఇంతేనా భద్రయ్య నీ అపారమైన తెలివి? సభాపతి గారు, గ్రామస్తులారా, అందరూ వినండి. భద్రయ్య గారు చెప్పింది అక్షరాల నిజం, 100కి 100 పాళ్ళు సత్యం. మా ముత్తాత నిజంగానే ఆ ముత్యాలన్నీ బండిలో వేసుకుని వెళ్ళాడు. నేను ఈ వాస్తవాన్ని అంగీకరిస్తున్నాను. చూశారా ధర్మయ్య గారు, వీడే స్వయంగా ఒప్పుకున్నాడు. నా మాట అబద్ధం అనలేదు. ఇప్పుడు మీరు నాకు 50,000 వరహాలు ఇచ్చుకోవాలి. ఏరా పాలేరు, 50,000 వరహాలు నీ యజమానికి పంప మునిగింది ఈరోజు. కొంచెం ఆగు భద్రయ్య, తొందరపాటు పనికిరాదు. నువ్వు చెప్పింది నిజమని నేను ఒప్పుకున్నాను కాబట్టి పందెంలో నీ వంతు ముగిసింది. ఇప్పుడు నా వంతు వచ్చింది. పందెం నియమం ప్రకారం నేను కూడా ఒక మాట చెబుతాను. దానికి నువ్వు అది నిజమో అబద్ధమో తేల్చాలి. గుర్తుందిగా? బాగా గుర్తుంది. చెప్పు, నీ తెలివి ఏపాటిదో నేను కూడా చూస్తాను. నువ్వు ఎన్ని కట్టుకథలు చెప్పినా నేను సులభంగా ఎదుర్కొంటాను. చెప్పు. భద్రయ్య, మా ముత్తాత ఆ ముత్యాలను మీ ముత్తాత కళ్ళెదుటే ఏరుకున్నాడు అని నువ్వే స్వయంగా చెప్పావు కదా. ఆ సమయంలో భగభగ మండే సూర్యుడి వేడికి మీ ముత్తాతకి ప్రాణం పోయేలా దాహం వేసింది. సముద్రం అప్పటికే ఎండిపోయింది. చుట్టుపక్కల చుక్క నీరు లేదు. నీటి కోసం అల్లాడుతూ ప్రాణాలు వదులుతున్న మీ ముత్తాతను చూసి జాలిపడి మా ముత్తాత తన బండిలో ఉన్న ఒక అరుదైన బంగారు నీటి కుండను మీ ముత్తాత చేతికి ఇచ్చాడు. ఆ కుండలో ఉన్నది సాధారణ నీరు కాదు, మృత్యువుని జయించే సంజీవని అమృతం. ఆ అమృతం తాగడం వల్లే మీ ముత్తాత ప్రాణాలతో బతికాడు. ఆ అమృతంతో పాటు ఆ అపురూపమైన బంగారు కుండ ధర సరిగ్గా 1,00,000 వరహాలు. ప్రాణాలు నిలుపుకున్న మీ ముత్తాత ఆ కుండను తిరిగివ్వలేదు. అమృతం ఖరీదు అసలు చెల్లించలేదు. కాబట్టి మీ 50,000 వరహాల ముత్యాల బాకీని నా 1,00,000 వరహాల్లో మినహాయించుకోగా నువ్వు మాకు ఇంకా 50,000 వరహాలు అప్పు ఉన్నావు. చెప్పు భద్రయ్య, నేను చెప్పింది అబద్ధమా నిజమా? అమ్మ బాబోయ్, ఇది ఎక్కడి వచ్చు? నేనిప్పుడు వాడు చెప్పింది అబద్ధం అనంటే నా పందెం నియమం నేనే ఉల్లంఘించినట్లు అవుతుంది. అప్పుడు నేను 10 ఎకరాలు వాడికి ఇవ్వాలి. ఒకవేళ భయపడి నిజం అంటే వాడికి నేను 50,000 వరహాలు బాకీ ఉన్నట్లు అవుతుంది. 2 విధాలా నేనే వాడి తీసిన గోతిలో కూరుకుపోయాను. ఎలా తప్పించుకోవాలి? ఏమిటి భద్రయ్య, అలా శిలలా మారిపోయావు? సమాధానం చెప్పు. సోమయ్య చెప్పింది నిజమా అబద్ధమా? అది ధర్మయ్య గారు,
బంగారు కుండలో అమృతం ఉండటం ఏమిటి? అది అసాధ్యం. పైగా మీ ముత్తాత ఆ కుండ మా ముత్తాతకు ఇచ్చినట్లు సాక్ష్యాలేవి? నన్ను మోసం చేస్తున్నాడు. సముద్రం ఆమాంతం ఎండిపోవడం, దారిలో పోయే మీ ముత్తాత అడుగున ఉన్న ముత్యాలు వదిలేసి చోద్యం చూడడం సాధ్యమైనప్పుడు బంగారు కుండలో అమృతం ఉండడం ఎందుకు అసాధ్యం భద్రయ్య? నీ ముత్యాల కథకు లేని సాక్ష్యాలు నా అమృతం కథకు ఎందుకు అడుగుతున్నావు? కేవలం నిజం లేదా అబద్ధం అని మాత్రమే సమాధానం చెప్పాలి. సూటిగా చెప్పు భద్రయ్య, మా ముత్తాత ఇచ్చిన అమృతం బాకీ తీరుస్తావా, లేక నేను చెప్పింది అబద్ధం అని ఒప్పుకొని 10 ఎకరాలు రాసిస్తావా? నువ్వు చాలా దుర్మార్గుడి సోమయ్య. నన్ను నిలువున దోచేయాలని చూస్తున్నావు. దుర్మార్గం నాది కాదు భద్రయ్య, నీ ఆలోచనది. ఇతరుల బలహీనతను, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని బతకాలనుకోవడం నీ మూర్ఖత్వం. ఇంకా సమయం వృధా చేయకు. ధర్మయ్య గారు, తీర్పు చెప్పేలోపు నీ నోటితోనే సమాధానం ఇవ్వు. భద్రయ్య తలదించుకున్నాడు. 50,000 వరహాలు ఇవ్వడం తన 7 తరాల వల్ల కాదు. కాబట్టి పందెం ఓడిపోయాను అని అబద్ధాన్ని ఒప్పుకోవడమే తనకు మిగిలిన ఏకైక మార్గం అని వాడికి అర్థమైంది. ధర్మయ్య గారు, నేను పూర్తిగా ఓడిపోయాను. సోమయ్య చెప్పింది పచ్చి అబద్ధం. నా పందెం ప్రకారం నేను ఓడిపోయాను అని అందరి ముందు అంగీకరిస్తున్నాను. విన్నారు కదా గ్రామస్తులారా? ఒప్పందం ప్రకారం రాఘవయ్య గారి 10 ఎకరాలు వెంటనే తిరిగి ఇవ్వడంతో పాటు భద్రయ్య తన సొంత 10 ఎకరాలను కూడా రాఘవయ్య గారి పేరు మీద రాసివ్వాలి. ఇదే ఈ సభ తుది తీర్పు. తీర్పు వినగానే భద్రయ్య గుండె పగిలిపోయింది. వాడు నేరుగా వచ్చి రాఘవయ్య కాళ్ల మీద పడిపోయాడు. రాఘవయ్య గారు, నన్ను క్షమించండి. నా 10 ఎకరాలు పోతే నా కుటుంబం రోడ్డున పడుతుంది. నా అత్యాశే నన్ను పాడు చేసింది. దయచేసి నా పొలం నాకు వదిలేయండి. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నీలాంటి మోసకారికి బుద్ధి చెప్పాలంటే నీ పొలం తీసుకోవడమే సరైన శిక్ష భద్రయ్య. కనీసం నీ పొలం తీసుకుంటే బుద్ధి వస్తుంది. అప్పుడు సోమయ్య మధ్యలో కలగజేసుకున్నాడు. అయ్యా రాఘవయ్య గారు, ఒక్క నిమిషం నా మాట వినండి. చెప్పు సోమయ్య, ఈరోజు నువ్వు మా పాలిట దేవుడివి. నువ్వు ఎలా చెబితే అలా చేద్దాం. భద్రయ్య, నువ్వు చేసింది ఖచ్చితంగా క్షమించరాని నేరమే. కానీ మా యజమాని నీలాంటి కఠినాత్ముడు కాదు. ఎదుటివాడి ఆస్తిని అనుభవించాలనే దురాశ మాకు లేదు. నీ పొలం నీకే ఉంచేస్తాం. దానికి బదులుగా నువ్వు ఈ సభ సాక్షిగా ఒక గట్టి ప్రమాణం చేయాలి. ఇక ముందు ఎన్నడూ నీ తెలివితేటలను ఇతరులను మోసం చేయడానికి ఉపయోగించకూడదు. దీనికి అంగీకారమేనా? సోమయ్య, నా అహంకారాన్ని అణిచేశావు. నా కళ్ళు తెరిపించావు. ఇకపై ఏ ఒక్కరిని మోసగించనని ఈ ధర్మయ్య గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నన్ను క్షమించండి. సభ ముగిసింది. గ్రామస్తులందరూ సోమయ్య తెలివితేటలను వేణోళ్లా పొగుడుతున్నారు. రాఘవయ్య, సోమయ్య కలిసి తమ ఇంటికి తిరిగి వస్తున్నారు. సోమయ్య, నీలో ఇంతటి అపారమైన మేధస్సు దాగి ఉందనుకోలేదు. పందెం గెలిచినా కూడా వాడి పొలం వదిలేయమని చెప్పి నీ గొప్పతనాన్ని చాటుకున్నావు. వాడి పొలం ఎందుకు వదిలేశావురా? అయ్యా, సంపద శాశ్వతం కాదు. కానీ తోటి మనుషులపై మనం చూపే జాలి శాశ్వతంగా నిలిచిపోతుంది. వాడి పొలం మనం తీసుకుంటే వాడికి మనకి ఏమాత్రం తేడా ఉంటుంది? వాడి మనసులోని మార్పు తీసుకురావడమే నిజమైన గెలుపు. అక్షరాలా సత్యం చెప్పావు సోమయ్య. రేపటి నుంచి నువ్వు పొలం పనులు చేయవద్దు. నా ఆస్తిపాస్తుల వ్యవహారాలన్నీ నీ చేతుల మీదగానే నీ పర్యవేక్షణలోనే జరగాలి. ఆ రోజు నుండి సోమయ్య తెలివితేటల గురించి చుట్టుపక్కల ఊర్లన్నీ గొప్పగా గోదావరి తీరాన ఉన్న పచ్చని పల్లెటూరు కోటిపల్లి. ఆ ఊరిలో కోటయ్య అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతడు ధనికుడే కాని పరమ దురాశపరుడు. ఎవరికి ఏ చిన్న సాయం చేసినా, కనీసం ఎవరితోనైనా 2 మాటలు మాట్లాడినా ఇందులో నాకేం లాభం అని ఆలోచించే స్వార్థబుద్ధి కలవాడు. అదే సమయానికి పక్క ఊరు నుంచి బతుకుదెరువు కోసం చెన్నయ్య తన కుటుంబంతో వచ్చి కోటయ్య ఇంట్లో కొత్తగా అద్దెకు దిగాడు. చెన్నయ్యకు శ్రీలక్ష్మి అనే 20 ఏళ్ల కూతురు ఉంది. ఆమె ఎంతో చురుకైంది, తెలివైంది. అద్దెకు దిగిన కొత్తలో చెన్నయ్య, పార్వతి ఆ ఇంటిని సర్దుకుంటున్నారు. పెద్ద పెద్ద బట్టల పెట్టెలు, సామాన్లు లోపలికి చేరుస్తున్నారు. శ్రీలక్ష్మి వాళ్లకు సాయం చేస్తోంది. ఆ మధ్యాహ్నం చెన్నయ్య బయటకు వెళ్లి తిరిగి వస్తూ ఎండలో అలసిపోయిన తన భార్య కూతుళ్ల కోసం బజారు నుంచి మంచి మంచి నీరున్న కొబ్బరి బొండాలు తీసుకువచ్చాడు. శ్రీలక్ష్మి, ఇటు రా తల్లి. ఈ ఎండకు అలసిపోయారని మంచి కొబ్బరి బొండాలు తెచ్చాను. కానీ వాటిని కొట్టడానికి మన కత్తి దొరకడం లేదు. సామాన్లన్నీ అడుగున ఉండిపోయాయి. అయ్యో,
అయితే ఎలాగండి? ఒక పని చేయి శ్రీలక్ష్మి, వెళ్ళి ఇంటి యజమాని కోటయ్య గారిని అడిగి ఓ కత్తి తీసుకుని రా తల్లి, బోండాలు కొట్టి ఇచ్చేద్దాం. అలాగేనమ్మా, ఇప్పుడే వెళ్ళి అడిగి తెస్తాను. శ్రీలక్ష్మి వెళ్ళి కోటయ్య భార్యను అడిగి కత్తి తీసుకుని వస్తుంది. బోండాలు కొట్టి నీళ్లు తండ్రికి తల్లికి ఇస్తుంది. ఆ తర్వాత ఆ కత్తి తీసుకుని తిరిగి ఇవ్వడానికి వెళ్తుంది. అప్పుడే కోటయ్య తన అంగడి నుంచి ఇంటికి వస్తుంటాడు. దారిలో శ్రీలక్ష్మి ఎదురుపడగానే కోటయ్య ఆగిపోయాడు. ఏమిటమ్మా శ్రీలక్ష్మి, ఈ ఎండలో ఇలా బయటకు వచ్చావు? శ్రీలక్ష్మి వినయంగా చేతిలోని కత్తిని చూపిస్తూ, ఏం లేదు మామయ్య, మా నాన్నగారు కొబ్బరి బొండాలు తెచ్చారు. వాటిని కొట్టుకోవడానికి మీ ఇంట్లో కత్తి అడిగి తీసుకువెళ్ళాను. పనైపోయింది, ఆ కత్తి తిరిగి ఇవ్వడానికి వచ్చాను. ఇదిగోండి మామయ్య. కత్తి ఇచ్చావు సరే, కానీ నువ్వు చేసిన పని ఏం బాగాలేదు తల్లి. ఏమైంది మామయ్య? కత్తికేమైనా అయిందా? సరిగ్గానే ఇచ్చాను కదా. కత్తికి ఏమీ కాలేదు. నా కత్తి అయితే తిరిగి ఇచ్చావు, కానీ మరి ఆ కత్తి వాడుకున్నందుకు నాకు లాభం ఏంటి? ఊరికే నా వస్తువులు ఎలా వాడుకుంటారు? నేను కత్తి ఇచ్చినందుకు ప్రతిఫలంగా కనీసం ఒక కొబ్బరి బొండం అయినా ఇచ్చావా? ఊరికే వాడుకుంటే నాకు నష్టం కదమ్మా. కోటయ్య దురాశకు, అతని మాటలకు శ్రీలక్ష్మి ఒక్క క్షణం అవాక్కైంది. ఓహో, ఈయనగారి వాలకం ఇదా? కత్తి 2 నిమిషాలు వాడుకున్నందుకు కూడా లాభం ఆశిస్తున్నాడా దేవుడా అని లోలోపల నవ్వుకుంది. కాని పైకి మాత్రం వినయంగా నటించింది. అయ్యో మామయ్య, నాకు ఈ విషయం తెలీదు, మీరు అడగాలా ఏంటి? ఇప్పుడే తెస్తానుండండి. వెంటనే పరుగున తమ ఇంట్లోకి వెళ్లి చెన్నయ్య తాగకుండా ఉంచిన ఆ కొబ్బరి బొండాన్ని తెచ్చి కోటయ్య చేతిలో పెట్టింది. కోటయ్య దాన్ని తాగుతూ ఎంతో మురిసిపోయాడు. శ్రీలక్ష్మి జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్తుంది. ఏంటమ్మా, ఊర్లో అంత పెద్ద ఆస్తిపరుడు ఆ 2 నిమిషాల కత్తి సాయానికి ఓ కొబ్బరి బొండం ఆశించాడా? వాడికి కడుపు నిండలేదా? మనం ఎవరింటికి అద్దెకు వచ్చామే పార్వతి, వీడికి డబ్బు పిచ్చితో పాటు స్వార్థం కూడా ఎక్కువగానే ఉన్నట్లుంది. అవునండి, అడిగారు కదాని మర్యాదగా ఇరుగు పొరుగు సాయం చేయాల్సింది పోయి లాభం అడుగుతున్నాడా? వీలైనంతవరకు ఆ కోటయ్య గారింట్లో నుంచి ఏ వస్తువు అడగొద్దు శ్రీలక్ష్మి. మీరు కంగారు పడకండి నాన్న, ఆయన వ్యాపార బుద్ధి, ఆయన దురాశ ఎలాంటిదో నాకు అర్థమైంది. 2 రోజులు గడిచాయి. 3వ రోజు ఉగాది పండుగ రాని వచ్చింది. ఆ కుటుంబం ఎంతో కోలాహలంగా పండుగ జరుపుకోవాలని నిర్ణయించుకుంది. ఏమండి, ఈరోజు ఉగాది కదా, గారెలు బూరెలు చేద్దామంటే మన పెద్ద బాణాలు లేదండి. ఉన్న చిన్న గిన్నెలో వండితే నూనె పొంగిపోతుంది, చాలా సమయం పడుతుంది. అయ్యో, అయితే ఆ కోటయ్య గారిని అడిగితేనా? కానీ మొన్నలాగే మళ్ళీ ఏమంటాడో అని నా ప్రాణం గజగజలాడుతుంది పార్వతి. ఆయన పిసినారితనం చూస్తేనే నాకు చిరాకేస్తుంది. నాన్న, మీరెందుకు ఆలోచిస్తారు? నేనున్నానుగా, వెళ్ళి ఆ బాణాలని అడిగి తీసుకుని వస్తాను. నా మీద నమ్మకం ఉంచండి. శ్రీలక్ష్మి వెళ్ళి కోటయ్య భార్యను అడిగి ఆ పెద్ద ఇత్తడి బాణల్ని తీసుకుని వచ్చింది. పార్వతి ఎంతో రుచిగా గుమగుమలాడే గారెలు పూర్ణాలు వండింది. మధ్యాహ్నమైంది. వంట పూర్తయ్యాక ఆ బాణలి కడిగి తిరిగివ్వడానికి శ్రీలక్ష్మి కోటయ్య ఇంటికి బయలుదేరింది. ఆ సమయానికి కోటయ్య భోజనానికి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఆమె మళ్లీ ఎదురుపడింది. ఏమిటి శ్రీలక్ష్మి సంగతి? ఇవాళ మా ఇంట్లోంచి ఏమైనా తీసుకెళ్ళావా ఏంటి? ఈరోజు పండుగ కదా మామయ్య, పిండి వంటలు వండడానికి మా అమ్మ తెమ్మని చెప్తే ఉదయం మీ ఇంట్లో నుంచి ఈ పెద్ద బాణలి తీసుకువెళ్లాను. పనైపోయింది, శుభ్రంగా కడిగి ఇచ్చేసి వస్తున్నాను. బాణలి కడిగి ఇచ్చావు సరే, కానీ దాన్ని వాడుకున్నందుకు నాకేం లాభం? మొన్న నేను చెప్పిన మాట అప్పుడే మర్చిపోయావా? మా ఇంటి వస్తువు వాడి మీరు వంట చేసుకున్నారు. మరి దానికి ప్రతిఫలంగా నాకు ఏమైనా తెచ్చావా తల్లి? అయ్యో, మర్చిపోయాను మామయ్య, 1 నిమిషం ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. శ్రీలక్ష్మి వెంటనే ఇంట్లోకి పరుగున వెళ్ళి ఒక పెద్ద వెండి గిన్నె నిండా వేడివేడి గారెలు బూరెలు తెచ్చి కోటయ్య చేతిలో పెట్టింది. ఆ కమ్మటి నెయ్యి బెల్లం వాసనకు కోటయ్యకు నోరూరిపోయింది. భలేదానివి తల్లి, ఈ గారెలు చాలా బాగున్నాయి. చూడు శ్రీలక్ష్మి, నా చేత పదే పదే అడిగించుకోకూడదు. ఏదైనా వస్తువు మా ఇంటి నుంచి తీసుకువెళితే అది వాడుకున్నందుకు ఏదో ఒక లాభం నాకు ఖచ్చితంగా ఇచ్చావనుకో, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎవరికీ ఊరికే సాయం చేయకూడదు. అద్దెకు ఉన్నా సరే నా లాభం నాకు రావాలి, తెలిసిందా?
సరే మావయ్య, బాగా అర్థమైంది. ఇకపై మీరు అడగక ముందే మీకు రావలసిన లాభం ముందే ఇచ్చేస్తాను అని చరచర తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. అలా మరో వారం రోజులు గడిచాయి. చెన్నయ్య ఇంట్లో ఎక్కడ్నుంచో పెద్ద పందికొక్కులు చేరి ఇంట్లో సామాన్లు పాడు చేయడం మొదలుపెట్టాయి. ఆ దెబ్బతో కుటుంబం అంతా కంగారు పడింది. ఏవండి, ఈ పందికొక్కులు మనల్ని ప్రశాంతంగా ఉంచేలా లేవు. అవునే పార్వతి, ఎలాగైనా ఎలుకలు పట్టడానికి ఒక పెద్ద ఇనుప బోను తీసుకురావాలి. నాన్న, మన కోటయ్య మామయ్య గారి ఇంట్లో ఒక పెద్ద ఎలుకల బోను ఉంది. మొన్న నేను వాళ్ళ పెరట్లో చూశాను. నేను వెళ్ళి ఆ బోను తీసుకుని వస్తాను. వద్దమ్మా శ్రీలక్ష్మి, ఆ కోటయ్యగాడు మహాపిసనారి. ఆ బోను ఇచ్చినందుకు కూడా వాడికేమైనా లాభం అడుగుతాడు. నువ్వు వెళ్ళొద్దు. ఆయనకివ్వాల్సిన లాభమేంటో నా బుర్రలో అప్పుడే ఫిక్స్ అయిపోయింది నాన్న. ఈరోజు ఆయన అడిగే లాభంతో ఆయనకు దిమ్మ తిరిగిపోవడం ఖాయం. నాకంతా వదిలేయండి. శ్రీలక్ష్మి వెళ్ళి కోటయ్య ఇంట్లో పని మనిషిని అడిగి ఆ పెద్ద ఇనుప బోను తీసుకుని వచ్చింది. రాత్రి అందులో కొద్దిగా కమ్మటి మిఠాయిలు పెట్టింది. మరుసటి రోజు ఉదయం కల్లా ఆ బోనులో 2 భారీ సైజు పందికొక్కులు చిక్కుకొని గిలగిలలాడుతున్నాయి. ఉదయం లేవగానే శ్రీలక్ష్మి ఆ బోనును తీసుకుని దానిపైన ఒక ఎర్రటి గుడ్డ కప్పి నేరుగా కోటయ్య ఇంట్లోకి వెళ్లి ఇచ్చేసింది. ఆ సమయంలో కోటయ్య పక్క ఊరికి ఏదో వడ్డీ వసూలుకు వెళ్లి ముఖం నిండా సంతోషంతో తిరిగి వస్తున్నాడు. దారిలో మళ్లీ శ్రీలక్ష్మి ఎదురుపడింది. ఈసారి కోటయ్య కళ్ళు ఆశతో మెరిశాయి. ఈరోజు ఈ పిల్ల నా వస్తువు ఏది వాడిందో, నాకేం లాభం తెచ్చిందో అని ఉవ్విళ్ళూరుతున్నాడు. కోటయ్య నవ్వుతూ శ్రీలక్ష్మిని ఆపాడు. ఏమో శ్రీలక్ష్మి, ఏదైనా వస్తువు తిరిగి ఇవ్వడానికి వచ్చావా? ఈరోజు నాకేం లాభం తెచ్చావమ్మా? అవును మామయ్య, తిరిగి ఇవ్వడమే కాదు, మొన్న మీరు గట్టిగా చెప్పారు కదా, మీరు అడగక ముందే మిగతా పని కూడా పూర్తి చేశాను. అలాగా, భలేదానివే. ఇంతకీ ఏం తీసుకెళ్ళావు తల్లి? ఏం తెచ్చావు? ఎలుకల బోను మావయ్య. మా ఇంట్లో సామాన్లు పాడు చేస్తుంటే 2 రోజుల క్రితం మీ పెరట్లో నుంచి పట్టుకెళ్లాను. పనైపోయింది. బోను తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. అది సరేనమ్మా. మరి ఆ బోను వాడుకున్నందుకు నాకు ప్రతిఫలం ఏది? నాకేం ఇచ్చావే లాభం? అదే కదా మావయ్య చెప్తున్నాను. మీ వస్తువు వాడినందుకు ప్రతిఫలం లేకుండా ఎలా ఇస్తాను? బోను తీసుకెళ్లినందుకు మీకేదైనా లాభం ఇవ్వాలి కదా, అందుకే ఏం తెచ్చావు? ఆ బోనులో పడ్డ 2 పెద్ద పందికొక్కులను లాభం కింద మీ ఇంటి హాలులో వదిలేసి ఆ ఖాళీ బోనును మాత్రం మీ అబ్బాయి చేతికి ఇచ్చేసి వస్తున్నాను మావయ్య. మీ లాభం మీ హాలులో హాయిగా పరిగెడుతోంది. వెళ్ళి చూసుకోండి. కోటయ్య కళ్ళు తేలేసి గుండె ఆగిపోయినంత పనై గట్టిగా అరుస్తూ, ఏమిటి ఈ ఎలుకలను నా ఇంట్లో వదిలేసావేంటి? నా హాల్లోనూ? అమ్మ బాబోయ్, నా పట్టు పురుగులు, నా బియ్యం బస్తాలు కురికేస్తాయే. నువ్వెంత పని చేసేవే దెయ్యమా? శ్రీలక్ష్మి నవ్వుతూ, అవును మామయ్య, మీరు నా వస్తువు వాడుకున్న దానికి ఏది వస్తే అది ప్రతిఫలంగా కావాలి అని అడిగారు కదా. ఆ ఎలుకల బోను వాడుకున్నందుకు అందులో పడినవి మీకే ఇచ్చేశాను. అందులో నా తప్పేముంది మావయ్య? మీ లాభం మీరు అనుభవించండి అని చెప్పి శ్రీలక్ష్మి పకపక నవ్వుకుంటూ తమ ఇంట్లోకి పారిపోయింది. కోటయ్యకు బుర్ర తిరిగిపోయింది. ఒక్క క్షణం నోట మాట రాలేదు. తను చేసిన దురాశకు, ప్రతిదానికి నాకేం లాభం అని అడిగే తన స్వార్థానికి ఎంతటి పరిస్థితి ఎదురైందో అతనికి అప్పుడు అర్థమైంది. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి ఆ 2 పందికొక్కులు ఇల్లంతా నానా రభస చేస్తున్నాయి. వాటిని పట్టుకోవడానికి కోటయ్య, వాడి కొడుకు పడ్డ పాట్లు అంతా ఇంత కాదు. సాయంత్రం కోటయ్య తల దించుకుని చెన్నయ్య ఇంటి దగ్గరికి వచ్చాడు. చెన్నయ్య గారు, నన్ను క్షమించండి. మీ కూతురు శ్రీలక్ష్మికి ఉన్న బుద్ధి, జ్ఞానం నాకు ఈ వయసులో కూడా లేకపోయాను. ప్రతి చిన్నదానికి లాభం ఆశించే నా స్వార్థానికి మీ అమ్మాయి తగిన శాస్తి చేసింది. ఇరుగు పొరుగు వాళ్లకు చేసే చిన్న సాయంలో దేవుడు ఆశీస్సులు ఉంటాయని ఇన్నాళ్ళు నేను మర్చిపోయాను. ఇక మీరెప్పుడైనా మా ఇంట్లోంచి ఏ వస్తువైనా వాడుకోవచ్చు. నేను ఎలాంటి లాభం ఆశించను. అదేంటి కోటయ్య గారు అంత మాట అన్నారు? పర్వాలేదులేండి, మీ మనసు మారితే అంతే చాలు. మనమంతా ఒకరికొకరు సాయం చేసుకోవాలి. కోటయ్య ఒక్క క్షణం ఆగి శ్రీలక్ష్మి వైపు, చెన్నయ్య వైపు ఎంతో అభిమానంగా చూశాడు. చెన్నయ్య గారు, మీ అమ్మాయి శ్రీలక్ష్మి కేవలం చురుకనేది మాత్రమే కాదు, నాలోని గుడ్డితనాన్ని, స్వార్థాన్ని పోగొట్టి నాకు కనువిప్పు కలిగించిన మహా ఇల్లాలు.
మీకు అభ్యంతరం లేకపోతే మీ శ్రీలక్ష్మిని నా కొడుకు గోపికి ఇచ్చి పెళ్లి చేయాలని కోరుకుంటున్నాను. నా ఇంటికి ఆ మహాలక్ష్మి కోడలిగా వస్తే ఈ కోటిపల్లిలో నా ఇల్లు స్వర్గంగా మారుతుందన్న నమ్మకం నాకు కలిగింది. కోటయ్య నోటి వెంట ఆ మాట వినగానే చెన్నయ్య, పార్వతి ఆనందంతో ఉప్పొంగిపోయారు. అప్పటికే ఆ యువకుడు గోపి మంచితనం వాళ్లకు తెలుసు కాబట్టి సంతోషంగా ఒప్పుకున్నారు. అదేంటి కోటయ్య గారు, అంతటి అదృష్టాన్ని కాదంటానా? మీ అబ్బాయి గోపికి మా అమ్మాయిని ఇవ్వడం మాకెంతో సంతోషం. ఈ సంబంధం నాకెంతో లాభం చెన్నయ్య గారు. అదేనండి, నా డబ్బు కాదు, నా జీవితానికి అసలైన లాభం. అందరూ సంతోషంగా పక్కపక్క నవ్వుకుంటారు. కొద్ది రోజుల్లోనే కోటయ్య తన కొడుకు గోపితో శ్రీలక్ష్మి వివాహం అంగరంగ వైభవంగా జరిపించాడు. ఆ సంఘటన తర్వాత కోటయ్యలో క్రమంగా చాలా గొప్ప మార్పు వచ్చింది. ఇతరులకు సాయం చేసినప్పుడు నాకేం లాభం అని ఆశించే ధోరణిని పూర్తిగా వదులుకున్నాడు. పేదలకు ఆపదలో సాయం చేస్తూ నలుగురిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. శ్రీలక్ష్మి కోడలిగా ఆ ఇంట అడుగుపెట్టాక ఆ ఇల్లు సిరి సంపదలతో సంతోషాలతో కళకళలాడింది. నీతి: ప్రతి చిన్న సాయానికి లాభం ఆశించే స్వార్థం ఎప్పటికైనా మనల్ని నవ్వుల పాలు చేస్తుంది. దురాశను వదిలి సాటివారికి సాయం చేయడంలోనే మనిషికి నిజమైన గౌరవం, ఆనందం దక్కుతాయి. మంచి గుణం, తెలివితేటలు మన భవిష్యత్తును అద్భుతంగా